హాయ్ అండి. ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బను పసిఫిక్ మహాసముద్రంలో కనుగొన్నారు. దీని వయసు సుమారుగా 300 సంవత్సరాలు ఉండొచ్చని ఒక అంచనా. దీన్ని ఎలా కనుగొన్నారంటే, వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల పసిఫిక్ మహాసముద్రం మూల ప్రాంతాల్లో ఏదైనా మార్పులు జరగవచ్చేమనే ఆలోచనతో నేషనల్ జియోగ్రఫిక్ షిప్లో కొంతమంది శాస్త్రవేత్తలు వెళ్ళారు పరిశోధనకి. అలా వెళ్ళినప్పుడు అందులో వీడియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఒక అతను విరిగిపోయిన పడవలా కనిపిస్తున్నటువంటి ప్రదేశంలో ఆయన దూకాడు పరిశోధన కోసం. అక్కడ ఈ పగడపు దిబ్బ అనేది ఆయన కంటపడింది. అది ఆయన చూసి తన కుమారుడైన ఇనిగోను డైవింగ్కి పిలిచి వీరిద్దరూ కలిసి మరింత లోతుకు వెళ్ళి దీన్ని కనిపెట్టారు. సోలమన్ దీవుల్లో ఉన్న పగడపు దిబ్బను చూడటం నీటి అడుగున అద్భుతమైన దేవాలయాన్ని చూసినట్లుగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా దీన్ని చూడగానే ఆయన కొంచెం భావోద్వేగానికి గురైనట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు. వందల సంవత్సరాల నాటి ఈ పగడపు దిబ్బను చూడటం సంతోషంగా ఉందని, వాతావరణ మార్పుల వల్ల సముద్రాలు వేడెక్కడం పగడపు దిబ్బలకు ముప్పుగా పరిగణిస్తోందని, ప్యాలిప్స్ అని పిలిచే అతి చిన్న జీవులతో ఈ పగడపు దిబ్బలు ఏర్పడతాయని, ఇవి ఒక కాలనీలాగా పెరిగి ఈ పగడపు దిబ్బలు పర్యాటకం, చేపల వేట సంబంధిత రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరగడానికి కారణమై ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మందికి జీవనోపాధికి మద్దతుగా నిలుస్తున్నాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలిపింది. సాధారణంగా పగడపు దిబ్బలు ఉండే లోతు కంటే ఇంకా లోతులో ఈ పగడపు దిబ్బ ఉండటం వల్లే ఇన్నేళ్లు సముద్రపు ఉష్ణోగ్రతలను తట్టుకుని నిలబడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంటే జనరల్గా ఉండే పగడపు దిబ్బల కన్నా ఇది మరీ ఎక్కువ లోతులో ఉండటం వల్ల ఇది 300 సంవత్సరాలైనా సరే ఇది చెక్కు చెదరకుండా ఉండిపోయింది. అయితే అక్కడ ఒక సదస్సు జరుగుతుంది. అజర్బైజాన్లో బాకులో వాతావరణ మార్పులకు పరిష్కరించడంలో పురోగతి సాధించడానికి ప్రయత్నిస్తున్న COP29 సదస్సు జరుగుతుండగా ఈ విషయం బయటకు వచ్చింది. ఈ సదస్సులో సోలమన్ దీవుల వాతావరణ మంత్రి ట్రెవర్ మణిమహాగా ఆయన మాట్లాడుతూ 300 ఏళ్ల కంటే పాతదైన పగడపు దిబ్బను కనుగొనడం తమ దేశానికి గర్వకారణంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఇది మా దేశానికి ఎంతో గర్వకారణంగా ఉందని, ఇన్ని సంవత్సరాలైనా సరే ఇది చెక్కు చెదరకుండా ఉందంటే ఇది ప్రపంచంలోనే మాకు కొంచెం చెప్పుకోదగ్గ విషయం నేను చెప్పుకొచ్చారు. ఇది ఒక ప్రత్యేక ప్రదేశం, దీనిని రక్షించాల్సిన అవసరం ఉందని ప్రపంచం గుర్తించాలని మేము కోరుకుంటున్నామని నేను చెప్పుకొచ్చారు. మేము ఆర్థికంగా సముద్ర వనరులపై ఎక్కువగా ఆధారపడతాం కాబట్టి పగడపు దిబ్బలు మాకు చాలా ముఖ్యమైనవి. మా పగడపు దిబ్బలు దోపిడీకి గురి కాకుండా చూసుకోవడం మా ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకమని ఆయన చెప్పుకొచ్చారు. అంటే వీళ్ళు సముద్ర రంగం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటారు. అక్కడ పరిశోధనలు కానీ వేరే ఏవైనా చేయడానికి కానీ ఎక్కువగా వీళ్ళు సముద్రయానం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటారు. అయితే వాతావరణ మార్పులు సోలమన్ దీవుల వంటి చిన్న ద్వీప దేశాలకు చాలా హాని కలిగిస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే ఈ పగడపు దిబ్బ ఉన్న ప్రదేశం ఏదైతే దీవి ఉందో ఆ దీవికి గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలను తాను ప్రత్యక్షంగా చూశానని, ఇది మరింత శక్తివంతమైన తుఫాన్లకు తద్వారా తీర ప్రాంతం మునిగిపోవడానికి కారణమవుతోందని తెలిపారు. ఈ సోలమన్ దీవి ఏదైతే ఉందో అది. కాప్ సదస్సులో అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు వాతావరణ మార్పుల విషయంలో తమ వ్యూహాలు అమలుకు సాయపడటానికి సంపన్న దేశాల నుంచి మరింత ఆర్థిక సాయాన్ని కోరుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. సోలమన్ దీవుల ఆర్థిక సహాయం పెరిగితే ఉద్యోగాలను సృష్టించేందుకు సహాయపడుతుందని మణిమహాగా చెప్పుకొచ్చారు. ఫలితంగా పగడపు దిబ్బలను దెబ్బతీసే పరిశ్రమలో పనిచేయకుండా కొత్త ఉద్యోగాలు సృష్టించే వీలుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. నేషనల్ జియోగ్రఫీ రీసెర్చ్ ట్రిప్ శాస్త్రవేత్త అయిన ఎరిక్ బ్రౌన్ మాట్లాడుతూ, సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగి
తక్కువ లోతులోని దిబ్బలను క్షీణించిపోతున్న వేళ కొంచెం లోతైన నీటిలో ఈ పెద్ద పగడపు దిబ్బ శతాబ్దాల తరబడి మనుగడ సాధించడం పగడపు దిబ్బల భవిష్యత్తుపై ఆశలు కొనసాగిస్తుందని చెప్పుకొచ్చారు. పవోనా క్లాప్స్ అనే జాతికి చెందిన ఈ పగడపు దిబ్బ పీతలు, చేపలు, ఇతర సముద్ర జీవులకు ఆవాసంగా ఉంటుందని, దీని వయసు ఆధారంగా గతంలో సముద్ర స్థితిగతులు ఎలా ఉండేవో తెలుసుకోవడంతో పాటు అది ఎలా పెరిగిందనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేయాలని భావిస్తున్నారు. ఏదైనా కానీ 300 సంవత్సరాల నుంచి ఈ పగడపు దిబ్బ చెక్కు చెదరకుండా అంత లోతులో ఉందంటే అది చాలా గొప్ప విషయం. ఇది ఆ దేశానికి కూడా ఎంతో గర్వకారణం. దీనిపై ఇంకొంచెం రీసెర్చ్ చేయాలని చెప్పి అక్కడ శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. అయితే ఈ పగడపు దిబ్బ ఎన్నో జీవులకి నివాసంగా కూడా వాళ్ళకి పనికొస్తుంది వాటికి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.